హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఎవరైనా కొత్తగా నా వీడియో చూసినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసము. ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 2B అండి. 2Bలో మనకి 2 మార్క్స్ అనమాట. ఈ వీడియో మనకి ఈ యొక్క చాప్టర్స్ నుంచి ఏవే క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ఏవే క్వశ్చన్స్ ఇంపార్టెంటు, అలాగే ఏ ఇయర్స్లో మనకి ఎక్కువ శాతం వచ్చున్నాయి, ఏ క్వశ్చన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాము. అలాగే 75కి ట్రై చేసే వాళ్ళైతే మాత్రం ఈ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా చూడాలండి. ఎందుకంటే 2 మార్క్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక చిన్న మిస్టేక్స్ చేసినా కూడా మనకి 1 మార్క్ తీస్తారు. ఏ మాత్రం దయాదాక్షిణ్యం అనేది ఉండదు అక్కడ రుద్దే వాళ్ళకి. కాబట్టి అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి. ఇక మనమైతే మాత్రము ప్రాబ్లమేటిక్ పిల్లలైతే అండి ఈ యొక్క వీడియో అయితే మాత్రం చూడొచ్చండి. ఎందుకంటే ఈ యొక్క క్వశ్చన్స్ అయితే మాత్రం మన నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్, అలాగే మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఎట్లేదన్నా మీరు 10 క్వశ్చన్స్ నుంచి 6 క్వశ్చన్స్ వరకు కూడా మీరు అటెంప్ట్ చేయగలుగుతారండి. అలాగే 75కి ట్రై చేసే వాళ్ళైతే మాత్రము 2 మార్క్స్ అన్నీ నేర్చుకోండి. ఎందుకంటే మనకి 2 మార్క్స్ ఏవి ఇస్తారా ఏవి ఇవ్వరా అని మనం చెప్పలేమన్నమాట. కొన్నిసార్లు టెక్స్ట్ బుక్లో ఇవ్వచ్చు, కొన్నిసార్లు మెటీరియల్లో ఇవ్వచ్చు, ఎక్కడెక్కడో అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇస్తారండి 2 మార్క్స్కి. ఎందుకంటే 75 గెయిన్ చేసే వాళ్ళు కోసము కొంచెం క్వశ్చన్ పేపర్ టఫ్గా చేస్తారు. కాబట్టి అన్నీ అయితే నేర్చుకోండి. ఇవైతే మాత్రం ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి నేర్చుకోవడం వల్ల మీరు ఎట్లేదనుకున్నా కూడాను ఒక 6 దాకా అయితే మీరు రాయగలుగుతారండి. ఇక మనమైతే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక ఫస్ట్ వన్ చూడండి. ఈ ఫస్ట్ వన్ వచ్చి మనకి ఏపీ వాళ్ళకి 20లో ఇచ్చున్నారు, అలాగే 23లో కూడా ఇచ్చున్నారండి ఏపీ వాళ్ళకి. ఈ క్వశ్చన్స్ మనకి ఈ యొక్క సర్కిల్ నుంచి మనకైతే టోటల్గా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇక నేను ఈ చాప్టర్లో అయితే నేను టోటల్గా 18 క్వశ్చన్స్ తీస్తున్నాను. ఈ 18 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి. మనకైతే ఏమాత్రం 2 మార్క్స్ అనేవి ఒక 2 క్వశ్చన్స్ అయితే మనము రాయగలుగుతాము. ఇక క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ వద్దాము. అలాగే ఏ క్వశ్చన్ ఏ ఇయర్లో ఇచ్చినారని చూద్దాము ఒకసారి. ఇక ఫస్ట్ వన్ అయితే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇట్లాంటి మోడల్స్ ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. 2 మార్క్స్కి ఇట్లాంటి మోడల్స్ ఎక్కువ ఇస్తారండి మనకి. అలాగే మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటాయి కదా. ఇక అలాంటప్పుడు కొంచెము ఈజీగా ఉండేవన్నీ కూడా సెట్ 1లోను, కొంచెం డిఫికల్ట్గా ఉండేవి సెట్ 2లో, మరీ ఎక్కువ అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి సెట్ 3లో ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే మాత్రం సెట్ 1కి అయితే వస్తుందండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీ ప్రాబ్లమ్స్ సెట్ 1కు ఇస్తారు. ఇదైతే మాత్రం ఏపీ వాళ్ళకి 20లో, అలాగే 23లో కూడా ఇచ్చినారండి మనకి ఈ క్వశ్చన్ అయితే మాత్రం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. ఈ సెకండ్ క్వశ్చన్ కూడా మనకి ఈజీ అనండి. ఇది ఏపీ వాళ్ళకి 20లో ఇచ్చినారు. అంటే ఒకే ఇయర్ 2 టైమ్స్ వచ్చింది ఏంది అని అనుకుంటున్నారా? ఒకటి మార్చ్ పేపర్, ఇంకోటి వచ్చామంటే సప్లిమెంటరీ పేపర్ అండి. ఇలా 2 కలిపి ఉంటాయి మనకి ఇక్కడ. ఇక థర్డ్ వన్ కూడా చూడండి. టూ మార్క్స్ రాసేటప్పుడు మీరైతే మాత్రం ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి 2 మార్క్స్ 20 అవుట్ ఆఫ్ 20 పడాలంటే ఖచ్చితంగా మీరు ఫార్ములా రాయాలండి. ఫార్ములా రాసి నీట్గా బాక్స్లో పెట్టండి. అప్పుడే మనకి కూడా రుద్దే వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్స్ వస్తుంది. వాళ్ళు బాగా చదివే వాళ్ళని చెప్పి వాళ్ళు కూడా మంచిగా కరెక్షన్ చేస్తారు. కాబట్టి మీరు రాసేటప్పుడు కొంచెము జాగ్రత్తగా రాయండి. 2 మార్క్స్ 75కి ఎక్స్పెషల్ 75కి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా రాయాలి. ఇక ఫోర్త్ వన్ కూడా చూడండి. ఇది టీఎస్ వాళ్ళకి ఇచ్చినారండి. టీఎస్ వాళ్ళకి 2 టైమ్స్ ఇచ్చున్నారు 2022లోనే. అంటే ఒకే క్వశ్చన్ మనకి ఆగస్టులో వచ్చింది, అలాగే ఆ సప్లిమెంటరీ కూడా వచ్చిందని అర్థము. ఈ ఫైండ్ ద సి వాల్యూ అని అన్నారు. ఇలాంటి మోడల్స్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అండి మనకి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అండి. ఈ ఫిఫ్త్ వన్ కూడా చూడండి. ఫిఫ్త్ వన్ వచ్చి మనకి ఫైండ్ ద కే వాల్యూ అన్నాడు. ఇది ఏపీ వాళ్ళకి 22లో ఇచ్చున్నారు, అలాగే టీఎస్ వాళ్ళకి 16లో ఇచ్చున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇది వచ్చి మనకి ఫైండ్ ద కే వాల్యూ. ఎక్కువ శాతం మనకి ఎక్కువ ఇచ్చేది మనకి ఫైండ్ ద కే వాల్యూ, అలాగే ఫైండ్ ద సి వాల్యూ అనమాట. ఈ సర్కిల్స్లో ఎక్కువ శాతం ఇట్లాంటివే ఉంటాయండి. కాబట్టి మీరు ఎక్కువ ఇట్లాంటి వాటి మీద కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి చేయండి. ఇవంతా పెద్ద కష్టం కూడా ఉండవండి. ఒక ఫార్ములా ఆన్సర్ అంతేను. ఎక్కువ చాలా ఈజీగానే ఉంటుంది, ఏమంత కష్టంగా ఉండవు. ఇక ఈ క్వశ్చన్ అయితే మనకి ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చున్నారు, అలాగే 18లో కూడా ఇచ్చున్నారు మనకి. నెక్స్ట్ 7th వన్ అండి. ఈ 7th వన్ వచ్చి మనకి ఏపీ వాళ్ళకి 16లో ఇచ్చున్నారు. సో మనకి కొంచెము అన్ఇంపార్టెంట్ ఇస్తారు, ఇంపార్టెంట్ ఇస్తారు. కాబట్టి మనమైతే మాత్రం ఏది
అంత తక్కువ అంచనా వేయకూడదండి. కాబట్టి అన్నీ నేర్చుకోవాలి. సెట్ 3 ఇచ్చినప్పుడు ఇలాంటి మోడల్స్ ఇస్తారు మనకి, అందుకని నేర్చుకొని ఉండాలా. ఇక నెక్స్ట్ 8th వన్ అండి. 8th వన్ చూస్తే టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి, ఖచ్చితంగా మీరు చేయాలి. నెక్స్ట్ 9th వన్ వచ్చి మనకి టీఎస్ వాళ్ళకి కూడా 23లో ఇచ్చినారు. ఇది ఆగస్టులో ఇస్తే ఒకటేమంటే వీళ్ళకి మార్చిలో ఇచ్చినట్టు అర్థం ఇక్కడ. ఇక నెక్స్ట్ 10th వన్ అండి. 10th వన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక 11th వన్, ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి, ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ అండి 12th వన్. ఈ 12th వన్లో 2 ఆప్షన్స్ తీసుకున్నారండి. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంటేనండి. ఈ రెండు కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఏపీ వాళ్ళకి 22లో ఇచ్చున్నారు. ఇవి ఎక్కువ శాతం మాకు ఫ్రీ ఫైనల్కి టర్మ్స్కి ఎక్కువ శాతం ఇలాంటి మోడల్సే వస్తాయండి మాకు, అందుకని ఇక్కడ ఎక్కువసార్లు ఉన్నాయి. ఇక సెకండ్ ఆప్షన్ చూడండి. సెకండ్ ఆప్షన్ కూడా మనకి ఏపీ వాళ్ళకి 16లో ఇచ్చున్నారు. నెక్స్ట్ 13 వన్ అండి. 13 వన్ కూడా చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు. ఇఫ్ ద పాయింట్స్ 4, 2 అండ్ k, -3 ఆర్ కాంజుగేట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² - 5x + 8y + 6 = 0. ఇది మనకి ఏపీ వాళ్ళకి 19లో ఇచ్చినారు, టీఎస్ వాళ్ళకి 17లో ఇచ్చినారు. అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి, కాబట్టి ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా చేసి పెట్టుకొని ఉండాలండి. పేపర్స్ 3 ఇచ్చినప్పుడు మనకి ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి, అందుకని నేను తీసుకోవాలని ఇక్కడ. నెక్స్ట్ అండి సెకండ్ ఆప్షన్ చూస్తున్నారు. ఇది ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చున్నారు, అలాగే టీఎస్ వాళ్ళకి 22, అలాగే 19లో కూడా ఇచ్చినారండి. ఇక నెక్స్ట్ అయితే మనకి 14 చూడండి. 14 క్వశ్చన్. ఇక ఇదైతే మనకి టీఎస్ వాళ్ళకి 20లో ఇచ్చినారు, అలాగే ఏపీ వాళ్ళకి 16లో ఇచ్చినారండి. ఇది మోడల్ వచ్చి మనకి సెట్ 3 ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 15 వన్ వచ్చి టీఎస్ వాళ్ళకి 19లో ఇచ్చున్నారు. నెక్స్ట్ 16 చూడండి. సర్కిల్ ఇచ్చారు, x² + y² = 9 అన్నారు. దీన్ని మనకి ఏపీ వాళ్ళకి 20లో ఇచ్చినారండి. ఈ మోడల్స్ మనకి ఇంపార్టెంట్ మోడల్స్, ఖచ్చితంగా అందరూ అయితే చేసి ఉండాలండి. అదిగాక ఈ యొక్క సర్కిల్స్ నుంచి మనకైతే 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి, కాబట్టి మనమైతే మాత్రం ఎక్కువ చేయాలన్నమాట ఈ యొక్క చాప్టర్ నుంచి. కాబట్టి మనమైతే మాత్రము ఎక్కువ శాతం రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీస్తున్నాను. నెక్స్ట్ 17 వన్ అండి. 17 వన్ వచ్చి ఇది ఏపీ వాళ్ళకి టీఎస్ వాళ్ళకి ఇద్దరికి వచ్చింది. నెక్స్ట్ 18 వన్ అండి. 18 వన్ వచ్చి ఏపీ వాళ్ళకి 22లో ఇచ్చున్నారు. ఇక ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్కి వస్తామండి. మనమైతే మాత్రము సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అండి. ఈ చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే మాత్రము ఒక క్వశ్చన్ అయితే ఇస్తారండి. ఈ యొక్క చాప్టర్లో నేనైతే మాత్రం టోటల్గా 7 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాను. ఈ 7 క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, అన్నీ కూడా చేయాలి మనము. ఇంకా 75 మాకు పక్కాగా కావాలి అనుకునే వాళ్ళైతే మాత్రం ఇంకా చేసుకోండి. అంటే మీ సార్ వాళ్ళు చెప్పినటువంటి క్లాస్ వర్క్స్, అలాగే టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే ఎక్కువ మంచిదండి. ఎందుకంటే 2 మార్క్స్ అనేవి ఎక్కువ శాతం మనకి అన్ఇంపార్టెంట్ కూడా ఇస్తారు, కాబట్టి అన్నీ చేసి పెట్టుకొని ఉండాలా. ఇక ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము మనమైతే మాత్రము. ఈ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఏపీ వాళ్ళకి 22లో ఇచ్చున్నారు, అలాగే టీఎస్ వాళ్ళకి 22లో ఇచ్చున్నారండి. నెక్స్ట్ సెకండ్ వన్ అండి. ఈ సెకండ్ వన్లో నేను 2 ఆప్షన్స్ తీసుకున్నాను. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. 2 ఆప్షన్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఏపీ వాళ్ళకి 21లో ఇస్తే, సెకండ్ ఆప్షన్ వచ్చి 20లో ఇచ్చున్నారు, అలాగే టీఎస్ వాళ్ళకి 22లో ఇచ్చున్నారండి. మనకి ఎక్కువగా ఎగ్జామ్స్కి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే ఫైండ్ ద కే వాల్యూ, ఫైండ్ ద సి వాల్యూ, ఇలాంటి మోడల్స్ అనమాట. ఎక్కువ శాతం ఇట్లాంటివి ఇస్తారండి మనకి, కాబట్టి ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా ఏవి వదలకుండా ఖచ్చితంగా నేర్చుకోనండి. నెక్స్ట్ థర్డ్ వన్ అండి. థర్డ్ వన్లో కూడా మనకైతే మాత్రం 2 ఆప్షన్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. చెప్పాను కదండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫైండ్ ద కే వాల్యూ అన్నారు, ఇక్కడ ఫైండ్ ద కే వాల్యూ. ఎక్కువ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి, కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఏది కూడా వదలొద్దు. ఈ 2 ఆప్షన్స్ కూడా చూడండి. టీఎస్ వాళ్ళకి ఒకటి 17, ఒకటి 15లో ఇచ్చినారు. ఇక్కడ టీఎస్ వాళ్ళకి 18లో ఇచ్చినారు. ఆ టీఎస్ వాళ్ళకి ఇచ్చారు కదా మనకి ఇవ్వర్లే అని అనుకోవద్దండి, వాళ్ళకి ఇచ్చిన మనకి ఇచ్చిన ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కాబట్టి ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలా. నెక్స్ట్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. ఈ 4 వచ్చి మనకి టీఎస్ వాళ్ళకి 20లో ఇచ్చున్నారండి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 5లో కూడా 2 ఆప్షన్స్ అయితే తీసుకున్నాను. ఒకటి టీఎస్ వాళ్ళకి వచ్చామండి 23లో వచ్చినారు, అలాగే 23లో వచ్చినారండి. ఈ క్వశ్చన్ ఆప్షన్ 1 ఆప్షన్ 2 రెండు కూడా మనకి ఒకటి సప్లిమెంటరీకి, ఒకటి వచ్చామంటే పబ్లిక్ ఎగ్జామ్కి, రెండింటికి ఇచ్చున్నారండి మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. క్వశ్చన్ నెంబర్ 6 కూడా టీఎస్ వాళ్ళకి 90లో ఇచ్చున్నారు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఏది కూడా వదలకుండా మళ్ళీ వీటిలో మీరు చాయిస్ ఎత్తుక్కోకుండా అన్నీ చేసుకోండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 7th వన్ అండి. 7th వన్ వచ్చి ఏపీ వాళ్ళకి 90లో ఇచ్చున్నారు. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి పారాబోలా అండి. ఈ పారాబోలా నుంచి మనకైతే 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ యొక్క చాప్టర్లో నేను టోటల్గా 7 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 7 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి. ఈ చాప్టర్కి ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఇవేను. ఇప్పుడు మనం క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ వద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్ అండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏపీ వాళ్ళకి 21లో ఇచ్చున్నారు, టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చున్నారు. అలాగే సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి మనకి ఏపీ వాళ్ళకి 20లో వేస్తే టీఎస్ వాళ్ళకి 22లో ఇచ్చున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి, ఏది వదలొద్దు మీరైతే మాత్రము. ఒకసారి క్వశ్చన్ అయితే మాత్రం బాగా చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ కూడా మనకి ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చున్నారు, అలాగే టీఎస్ వాళ్ళకి 16లో ఇచ్చున్నారండి. ఈ థర్డ్ క్వశ్చన్ మనకి వీటన్నిటికీ ఫార్ములాస్ అయితే మాత్రం మీరు కరెక్ట్గా రాసి నీట్గా బాక్స్లో పెట్టండి. మీకైతే మాత్రం 20 అవుట్ ఆఫ్ 20 అయితే మాత్రం ఖచ్చితంగా వేస్తారండి. నెక్స్ట్ 4th వన్ అండి. 4th వన్ వచ్చి టీఎస్ వాళ్ళకి 90లో ఇచ్చున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి మనకి ఏపీ వాళ్ళకి 90లో ఇచ్చున్నారండి. ఏ 90లో కదా ఇచ్చింది, ఇప్పుడు ఇస్తారా ఇవ్వరో అన్న ఒక ఆలోచన అయితే ఉంటారేమోనో, అలా ఎప్పుడు అనుకోవద్దండి. ఖచ్చితంగా ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎప్పుడెప్పుడో కూడా తీస్తారు 2 మార్క్స్కి. కాబట్టి 2 మార్క్స్ దగ్గర అయితే మాత్రం కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. క్వశ్చన్ నెంబర్ 6 కూడా చూడండి. మనకి ఈ క్వశ్చన్ అయితే మనకి టీఎస్ వాళ్ళకి 20లో ఇచ్చున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 7 అయితే మాత్రం ఏపీ వాళ్ళకి 20లో ఇచ్చున్నారండి. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఖచ్చితంగా చేయాలి మనం అయితే మాత్రము. మళ్ళీ ఇట్లా మీరైతే మాత్రం చాయిస్ అయితే ఎత్తుక్కోవద్దు. అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే అండి, మీకు పబ్లిక్ ఎగ్జామ్ కరెక్షన్ మీద ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు 59 వచ్చున్నాయి, 1 మార్క్ వేస్తే 60 వస్తుంది, అవుట్ ఆఫ్ వస్తుంది. ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ. అలాగే 74 వచ్చినాయి, 1 మార్క్ వేస్తే అవుట్ ఆఫ్ వస్తాయి. అలాగే ఏమైనా వేస్తారా? లేదంటే ఇప్పుడు 20 మార్క్స్ వచ్చినాయి, 26కి పాస్ మార్కు, 6 మార్క్స్ ఏమైనా యాడ్ చేస్తారా? లేదంటే 24 వచ్చినాయి, ఒక 2 మార్క్స్ యాడ్ చేసి పాస్ చేస్తారా అన్న డౌట్లు ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను వాటి మీద పబ్లిక్ ఎగ్జామ్ కరెక్షన్ మీద మీకు ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇప్పుడైతే మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చి హైపర్బోలా అండి. ఈ హైపర్బోలా చాప్టర్ మీద మనకి 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ చాప్టర్ నుంచి నేను టోటల్గా 8 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి, మనము ఒక క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ వద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చినారు, టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చినారండి. ఇద్దరికి సేమ్ ఇయర్లో ఇచ్చినారు. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ వచ్చి మనకి ఏపీ వాళ్ళకి 20లో వేస్తే టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చినారండి. ఈ మోడల్స్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడాను ఇవన్నీ నేర్చుకుంటే మనము ఎట్లేదనుకున్నా కూడా 10 క్వశ్చన్స్ నుంచి 6 క్వశ్చన్స్ వరకు కూడా మనం అటెంప్ట్ చేయగలుగుతాము. ఇక నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ చూస్తే ఏపీ వాళ్ళకి 21లో ఇచ్చినారు, టీఎస్ వాళ్ళకి 15లో ఇచ్చినారండి. ఆ టీఎస్ వాళ్ళు ఇలా అనుకోవచ్చేమో 15లో కాదు ఇచ్చింది, ఇప్పుడు వస్తుందో రాదోలే అని అనుకోవచ్చేమో. అట్లా అనుకోకూడదండి. ఎందుకంటే ఇవి ఎక్కువ శాతము అన్ఇంపార్టెంట్ ఎక్కువ ఇస్తుంటారు మనకి 2 మార్క్స్లో, కొంచెము 1-2 క్వశ్చన్స్. అలాంటప్పుడు ఇలాంటి యూజ్ అవుతాయి మనకి. కాబట్టి ఇవన్నీ కూడా నేర్చిపెట్టుకొని ఉండాలా. నెక్స్ట్ 4th వన్ అండి. 4th వన్ వచ్చి టీఎస్ వాళ్ళకి 22లో ఇస్తే ఏపీ వాళ్ళకి 70లో ఇచ్చారండి మనకి. ఈ మోడల్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఈ మోడల్ మళ్ళీ మనకి 20లో కూడా ఇచ్చున్నారు. ఇక్కడ డేట్ వేయడం నేనైతే మర్చిపోయాను. ఏపీ వాళ్ళకి 20లో కూడా ఇచ్చున్నారండి ఈ క్వశ్చన్. నేనే స్పాట్కి వెళ్ళినప్పుడు నేనైతే మాత్రం ఈ క్వశ్చన్ని ఒక 3 times కానీ కరెక్షన్ చేశాను. ఇదైతే మాత్రం ఎక్కువ ఇంపార్టెంట్ అండి మనకి. అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి టీఎస్ వాళ్ళకి అంటే 22లో ఇచ్చున్నారు. ఇది కూడా ఏపీ వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్ అయితే మాత్రం ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీ ఫైనల్కి ఇచ్చున్నారు మాకైతే మాత్రము. ఈ క్వశ్చన్ నెంబర్ 5 కూడా ఎక్కువ ఇంపార్టెంట్ మనకి.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 6 వచ్చి టీఎస్ వాళ్ళకి 90లో ఇచ్చున్నారు, ఏపీ వాళ్ళకి 16లో ఇచ్చున్నారండి. ఇది సెట్ 3 ఇచ్చినప్పుడు ఇలాంటి మోడల్స్ వస్తాయి, కొంచెం అన్ఇంపార్టెంట్వి, కొంచెం హార్డ్గా ఉండేవి సెట్ 3లో వస్తాయి అనమాట. సెట్ 2 సెట్ 1కి కొంచెం ఈజీగా వస్తాయి, సెట్ 3 వచ్చినప్పుడు ఇలాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి ఏ పేపర్ ఇస్తారో తెలియదు, కాబట్టి కొంచెం నేర్చిపెట్టుకొని ఉండాలి మనం అయితే మాత్రము. నెక్స్ట్ 7th వన్ అండి. 7th వన్ వచ్చి టీఎస్ వాళ్ళకి 20లో ఇచ్చున్నారు. అలాగే 8 క్వశ్చన్ నెంబర్ 8 కూడా ఏపీ వాళ్ళకి 18లో ఇచ్చినారండి. ఈ క్వశ్చన్ అయితే మనకి ఇంపార్టెంట్ అండి, ఈసారి రావచ్చు ఈ క్వశ్చన్, మనకి ఖచ్చితంగా నేర్చుకొని ఉండండి. ఇట్లాంటి మోడల్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట 2 మార్క్స్లో. ఇక ఇప్పుడైతే మాత్రం మనమైతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఇక్కడైతే మాత్రము క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ వద్దాము, ఏవే క్వశ్చన్స్ ఏ యూస్లో వచ్చిన అనేది ఒకసారి చూద్దామండి. ఇక ఇక్కడైతే చూస్తున్నారో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చినారు, అలాగే టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చినారండి. ఇక సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ వచ్చి మనకి ఏపీ వాళ్ళకి 20లో ఇచ్చున్నారు. థర్డ్ వన్ అండి. ఇది థర్డ్ వన్ మాకు ఎక్కువసార్లు మాకు ఫ్రీ ఫైనాన్స్కి టర్మ్స్కి అయితే వచ్చిందండి, అందుకని నేను తీసుకున్నాను. వీళ్ళకి ఇచ్చారంటే ఖచ్చితంగా మనకు పబ్లిక్ అయితే ఇంపార్టెంట్ అయితేనే మాకు ఇస్తారనమాట, కాబట్టి ఇదైతే మాత్రం మీరు ఖచ్చితంగా నేర్చుకోనండి. నెక్స్ట్ 4th వన్ అండి. ఈ 4th వన్ మనకి ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చున్నారు. ఈ 4th వన్ అయితే ఈజీ అనండి, ఏమంత టఫ్గా ఉండదు, ఈజీగానే చేసేస్తాము. నెక్స్ట్ 5th వన్ అండి. ఈ 5th వన్ కూడా మనకి ఎక్కువసార్లు రిపీట్ అయ్యి ఉంది మాకు టర్మ్స్లోను. నెక్స్ట్ 6th అండి. ఈ 6th క్వశ్చన్ మాకు ఏపీ వాళ్ళకి 22లో ఇచ్చున్నారు, అలాగే టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చున్నారండి. ఈ ఇంటిగ్రేషన్ కష్టము అనుకున్న వాళ్ళైతే మాత్రం కనీసం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేర్చుకోండి. లేదు పర్వాలేదు మేము నేర్చుకోగలుగుతాం అనుకున్న వాళ్ళైతే మాత్రం అన్నీ నేర్చుకోండి. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఇస్తారా ఏ క్వశ్చన్ ఇవ్వలేరా అని 2 మార్క్స్లో అయితే మనం పర్ఫెక్ట్గా చెప్పలేము. ఇక 7 మార్క్స్ అలాగే 4 మార్క్స్లో అయితే మనం చెప్పగలుగుతాం, కానీ ఈ యొక్క 2 మార్క్స్లో మనం ఏది ఇస్తారనేది మనం కన్ఫర్మ్గా చెప్పలేము, కాబట్టి ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్ అయితే నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ 7th వన్ అండి. 7th వన్ కూడా మనకి ఏపీ వాళ్ళకి 14లో ఇస్తే టీఎస్ వాళ్ళకి 22లో ఇచ్చారండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అండి. క్వశ్చన్ నెంబర్ 8 వచ్చి మనకి టర్మ్స్కి ఇచ్చారండి, మాకు ఇది ఎక్కువసార్లు వచ్చింది ఈసారి అయితే మాత్రం టర్మ్స్ మాకు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 అండి. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 9 మనకి ఏపీ వాళ్ళకి 21లో ఇచ్చినారు, అలాగే 20లో కూడా ఇచ్చున్నారండి. ఈ మోడల్ మనకి ఇంపార్టెంట్ మోడల్, ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఈసారి ఇది రావచ్చని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఇది ఇంపార్టెంట్ అనమాట, మనకి ఖచ్చితంగా నేర్చుకున్నానండి ఇటువంటి మోడల్స్. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 10, అలాగే క్వశ్చన్ నెంబర్ 11. ఈ క్వశ్చన్ నెంబర్ 11 అయితే టీఎస్ వాళ్ళకి 20లో ఇచ్చినారండి. ఇది మనకు టర్మ్స్లో ఇచ్చినారు ఈ క్వశ్చన్ మాకు. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, ఖచ్చితంగా నేర్చుకోవాలా, ఏది వదలొద్దు అయితే మాత్రము. ఒకసారి క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాము. ఇక మనమైతే నెక్స్ట్ చాప్టర్కి వెళ్దామండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ అనేవి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ చాప్టర్ నేను టోటల్గా 10 క్వశ్చన్స్ అయితే తీస్తున్నానండి. ఈ 10 క్వశ్చన్స్ అయితే చాలండి, ఖచ్చితంగా మనమైతే 2 క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయగలుగుతాము. ఇప్పుడైతే క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాము. ఇక్కడ చూస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ అండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చినారు, అలాగే టీఎస్ వాళ్ళకి కూడా 23లో ఇచ్చినారండి. ఇక సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్లో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. మనకి ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చినారు, అలాగే టీఎస్ వాళ్ళకి కూడా 22లో ఇచ్చినారు. ఈ 2 ఆప్షన్స్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలండి. పెద్ద కష్టం కూడా ఏముండవు, ఈజీగానే ఉంటాయి, ఈజీగా నేర్చుకోవచ్చు మనమైతే మాత్రము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 3 కూడా మనకి టీఎస్ వాళ్ళకి 23 అలాగే 22లో ఇచ్చినారు, ఏపీ వాళ్ళకి 16, 18లో ఇచ్చినారు.
చాలా డిస్టెన్స్ ఉంది కదా అని అనుకోవద్దండి. మనకి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ అనమాట ఇట్లాంటివి. కాబట్టి అన్నీ నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఈ క్వశ్చన్ నెంబర్ 4 టీఎస్ వాళ్ళకి 20లో ఇచ్చున్నారు. ఇప్పుడైతే మాత్రం మనం క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాము. ఇక నెక్స్ట్ చాప్టర్కి అయితే మనం వచ్చేద్దామండి. ఇక నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ చాప్టర్లో నేను టోటల్గా 11 క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను. ఈ 11 క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుందండి. ఒక క్వశ్చన్ అయితే మనం అటెంప్ట్ చేయగలుగుతాము. క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాం ప్రజెంట్ మనము. ఇక ఫస్ట్ వన్ చూస్తున్నారా? ఈ ఫస్ట్ వన్ వచ్చి మనకి టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చినారు, అలాగే ఏపీ వాళ్ళకి 16లో ఇచ్చినారండి. ఇటువంటి మోడల్స్ మనకి సెట్ 3 ఇచ్చినప్పుడు వస్తాయండి. మనకి సెట్ 3 వచ్చినప్పుడు కొంచెం హార్డ్గా ఉండే ఇస్తారు. ఇట్లాంటి మోడల్స్ సెట్ 3 ఇచ్చినప్పుడు అయితే ఇస్తారండి. నెక్స్ట్ అండి క్వశ్చన్ నెంబర్ 3. ఈ క్వశ్చన్ నెంబర్ 3 మనకి ఏపీ వాళ్ళకి 18లో ఇచ్చినారు, అలాగే టీఎస్ వాళ్ళకి 15లో ఇచ్చినారండి. క్వశ్చన్ నెంబర్ 4 కూడాను ఇది టీఎస్ వాళ్ళకి 23లో ఇచ్చినారండి. క్వశ్చన్ నెంబర్ 4 మనకి, అలాగే ఏపీ వాళ్ళకి 20లో ఇచ్చినారు. అలాగే క్వశ్చన్ నెంబర్ 5, అలాగే క్వశ్చన్ నెంబర్ 6 ఒకసారి 19లో, ఒకసారి 20లో ఇచ్చినారండి. ఇవన్నీ ఇంపార్టెంట్ మోడల్స్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అండి. ఇది ఏపీ వాళ్ళకి 23లో ఇచ్చినారండి పబ్లిక్ ఎగ్జామ్కి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 అండి. ఇది టీఎస్ వాళ్ళకి ఏపీ వాళ్ళకి ఇద్దరు కూడా ఇచ్చినారు. టీఎస్ వాళ్ళకి 22లో, అలాగే ఏపీ వాళ్ళకి 16లో ఇచ్చినారు. ఇక్కడైతే చూస్తున్నారా క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఇది 23లో ఇచ్చారు, అలాగే 20లో కూడా ఇచ్చారు. ఇది ఇట్లాంటి మోడల్స్ అని మనకి ఇంపార్టెంట్, ఈజీగానే ఉంటుందండి. చిన్న ప్రాబ్లమేను, సింపుల్గా ఉంటుంది, ఈజీగానే ఉంటుంది, ఈజీగా కూడా నేర్చుకోవచ్చు మనము. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.